ఇది మనకు రియల్మీ నుంచి వచ్చిన సూట్ కేసు. దీంట్లో రియల్మీ P4 పవర్ మొబైల్ ఉంది. 10,001 mAh బ్యాటరీతో వస్తుంది మొబైల్. అండ్ ఇంకా ఏవో ఇచ్చున్నారు. అసలు ఇది అన్బాక్స్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక బాటిల్ ఇచ్చారు. 10,001 mAh బ్యాటరీ అని రాస్తున్నారు. రియల్మీ P4 పవర్ అని. బాగుంది బాటిల్ క్వాలిటీ. ఇంకోటి లైట్ కూడా ఇచ్చారు. పవర్ కాబట్టి సింబాలిక్ గా లైట్ ఇచ్చారేమో. ఫస్ట్ ఒకసారి క్లిక్ చేస్తే నార్మల్ గా లైట్ ఆన్ అవుతుంది. ఇంకోసారి క్లిక్ చేస్తే బ్లింక్ అవుతా ఉంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ ఆన్ అవుతుంది లైట్. దాని తర్వాత రియల్మీ బడ్స్ క్లిప్ ఎయిర్ పాడ్స్ ఇచ్చారు. ఈ ఎయిర్ పాడ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు మామూలుగా ఇన్ ఇయర్ పెట్టినట్టు కాదు, ఇవి బయటికి పెట్టుకుంటారు అనుకుంటా, క్లిప్ లాంటివి. వీటి గురించి మనం డిఫరెంట్ రివ్యూ ఒకటి చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఇలాంటి ఎయిర్ పాడ్స్ చూద్దాం. అసలు టెస్ట్ చేసి ఎలా వర్క్ అవుతాయి, ప్రాక్టికల్ గా మనకు సూట్ అవుద్దా లేదా ఇవన్నీ చూద్దాం. ఇంకో వీడియో వస్తుంది దీనికోసం. ఈ సూట్ కేసు పక్కన పెట్టేసి ఈ మొబైల్ బాక్స్ ఏంటో చూద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ టాప్ ఒక చిన్న బాక్స్ లో ట్రాన్స్పరెంట్ కేసు ఇచ్చారు. దాని తర్వాత ఇది మొబైల్. ఈ మొబైల్ పక్కన పెట్టి మిగతా ఏమి ఇచ్చారో చూద్దాం. ఒక 80 వాట్స్ ఛార్జర్ ఇచ్చారు. టైప్ A టు టైప్ C కేబుల్ ఇచ్చారు. ఇంకా ఫైనల్లీ ఇదే మొబైల్. బాగుంది చూడడానికి. 10,001 mAh బ్యాటరీలో అనిపించట్లేదు అసలు. ఇంకా దీనికి స్క్రీన్ గార్డ్ కూడా ఇచ్చాడు. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ ఉంది. వీళ్ళు ఇచ్చిన కేసు ట్రాన్స్పరెంట్ కేసు వేస్తే మొబైల్ చూడడానికి ఇలా ఉంటది. మీకు లుక్స్ అయితే ఏం పాడవట్లేదు. ఫస్ట్ మనం ఈ మొబైల్లో బ్యాటరీ గురించే మాట్లాడాలి. 10,001 mAh బ్యాటరీ. అసలు మనం పవర్ బ్యాంక్స్ కొంటాం 10,000 mAh బ్యాటరీ పవర్ బ్యాంక్స్. అలాంటిది ఇప్పుడు మొబైల్లో తీసుకొచ్చారు వీళ్ళు రియల్మీ వాళ్ళు. ఫస్ట్ టైం ఇండియాలో ఇంత బ్యాటరీ ఉండే మొబైల్ రావడం. ఈ 10,001 mAh బ్యాటరీ ఉన్నా కానీ జస్ట్ ఈ మొబైల్ 9.08 mm థిక్నెస్ తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా 219 గ్రామ్సే ఉంది. అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేశారో ఏమో కానీ అంత బ్యాటరీని జస్ట్ 219 గ్రామ్సే ఉంది. ఇది నా దగ్గర ఉండే పవర్ బ్యాంక్ చూడండి ఎంతలా ఉందో. 10,000 mAh బ్యాటరీ ఇది చూడండి. 10,000 mAh బ్యాటరీ మొబైల్ అసలు ఎంత లావు ఉందో చూడండి. సో ఇంత అసలు ఎలా మేనేజ్ చేశారేమో కానీ భలే తీసుకొచ్చారు. 219 గ్రామ్స్ తో సరిపెట్టేశారు మొబైల్ ని. మొబైల్లో ఇంత బ్యాటరీ ఉందంటే అసలు పేలిపోద్దేమో అని చాలా మందికి డౌట్ ఉంటుంది. దీంట్లో ఉన్న బ్యాటరీకి 5 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవడం ఇలాంటివి ఏమి అవ్వకుండా ఉంటాయి. అండ్ ఆల్సో బ్యాటరీని వీళ్ళు ప్యాక్ చేశారు. అంటే బ్యాటరీని మొత్తం ప్యాక్ చేసి ఉంటారు. అంటే బ్యాటరీ ఎక్కడ పేలిపోకుండా 5 లేయర్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు. అందులో ప్యాక్ తో వస్తుంది. మామూలుగా వీళ్ళు చెప్పడం ఈ బ్యాటరీ వచ్చేటప్పటికి 1650 ఛార్జ్ సైకిల్స్ వస్తుందంట. మీకు డిఫరెంట్ మొబైల్స్ ఉంటాయి కదా, వేరే మొబైల్స్ కాంపిటీషన్ లో కానీ ఇంకేదైనా మొబైల్స్ లో జస్ట్ 1200 ఛార్జ్ సైకిల్స్ వస్తాయి. అలాంటిది వీళ్ళు 1650 ఛార్జ్ సైకిల్స్ కి సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఈ ఛార్జ్ సైకిల్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 to 100 ఛార్జ్ చేశారనుకోండి మొబైల్, అదొక ఛార్జ్ సైకిల్. అలాంటిది 1650 ఛార్జ్ సైకిల్స్. మీరు సంవత్సరానికి వేసుకున్న 365 డేస్. మీరు అలా చూసుకున్న ఈ మొబైల్ బ్యాటరీ 5 to 6 years వస్తుంది. మీరు అన్ని ఇయర్స్ యూజ్ చేయగలుగుతాయి ఈ మొబైల్ ని. అండ్ ఇంకోటి వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఏంటంటే 4 years లో ఈ మొబైల్ బ్యాటరీ హెల్త్ 80% కన్నా తగ్గితే మీకు ఫ్రీగా బ్యాటరీని రీప్లేస్ చేసి ఇస్తారంట. అది మీరు ఫస్ట్ సేల్ లో మొబైల్ కొంటే, ఎవరైతే ఫస్ట్ సేల్ లో మొబైల్ కొంటారో మీకు కానీ 4 years లో బ్యాటరీ హెల్త్ 80% కన్నా తగ్గింది అనుకోండి, ఫ్రీగా బ్యాటరీ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సో ఎవరైనా కొనే వాళ్ళు ఉంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ బ్యాటరీ హెల్త్ తగ్గిపోతే మీరు ఫ్రీగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ కాదు, వాళ్ళు చెప్పడం కాదు, అసలు బ్యాటరీ ఎంత వస్తుంది అంటే నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం చెప్తున్నాను. మొత్తం 3 days యూజ్ చేసే ఈ మొబైల్ ని ఇక్కడ మీకు సెట్టింగ్స్ లో క్లియర్ గా చూపిస్తా చూడండి. ఫస్ట్ రోజు ఈవినింగ్ వచ్చింది నా దగ్గరికి మొబైల్. ఆ రోజు 1 hour 7 minutes యూజ్ చేశాను. BGMI 52 minutes ఆడాను ఆ రోజు. ఇంకా స్క్రీన్ ఆఫ్ లో 47 minutes ఉండింది. దాని తర్వాత రోజు దీని బ్యాటరీ హెల్త్ అవ్వట్లేదు అని చెప్పి వీడియోస్ పెట్టి అలానే వదిలేసా. యూట్యూబ్ వీడియోస్ చూడండి. 11 hours 54 minutes. నేను ఆల్మోస్ట్ నిద్ర లేచినప్పటి నుంచి అలానే పెట్టి వదిలేసాను. 11 hours 54 minutes యూజ్ చేశా. యూట్యూబ్ మొత్తం చూడండి. 11 hours 43 minutes యూట్యూబ్ యూజ్ చేశా. మిగతా అన్ని కొంచెం చిన్న చిన్నవి. అండ్ 30 minutes స్క్రీన్ ఆఫ్ టైం ఉంది. ఈ 11 hours 43 minutes యూట్యూబ్ కి 3833 mAh బ్యాటరీ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు వీడియో రికార్డ్ చేసే టైం కి ఈ రోజు కూడా 4 hours 45 minutes యూజ్ చేశాను. 3 hours 14 minutes యూట్యూబ్, 49 minutes వచ్చేటప్పటికి ఫ్రీ ఫైర్ ఆడాము. అండ్ BGMI ఒక 32 minutes ఆడాము. అండ్ 12 minutes స్క్రీన్ ఆఫ్ లో ఉంది. ఏది ఫుల్ ఛార్జ్ చేసి 3 days యూజ్ చేస్తే ఇంకా నాకు 10% బ్యాటరీ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో తెలీదు, నేను మీకు స్క్రీన్ షాట్ వేస్తాను. మేము అది పనిగా కూర్చొని డ్రైన్ చేస్తేనే ఇంకా 10% బ్యాటరీ ఉంది. మీరు నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళైతే మీకు 3 days ఈజీగా ఈ మొబైల్ ఛార్జింగ్ వస్తుంది. అందులో నో డౌట్. వీళ్ళు మొబైల్లో ఇంత బ్యాటరీ తీసుకురావడమే గ్రేట్. ఏదో పేరుకి తీసుకొచ్చారని కాదు, మంచిగా వస్తుంది. మీరు కానీ డెలివరీ బాయ్స్ లేదా మొబైల్ ని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు, ఎక్కువ ఛార్జింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్. అంటే 80 watts ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో ఫుల్ ఛార్జ్ చేయడానికి 1 hour 45 minutes దా పట్టింది మాకు. అండ్ 27 watts రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. మీరు ఈ మొబైల్ ని పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసి వేరే మొబైల్స్ ఛార్జింగ్ పెట్టచ్చు. 27 watts రివర్స్ ఛార్జింగ్ ఉంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ మొబైల్ మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసిందే బ్యాటరీ కోసం. ఆ విషయంలో మాత్రం వీళ్ళు సక్సీడ్ అయ్యారు. ద బెస్ట్ తీసుకొచ్చారు బ్యాటరీ విషయంలో. మిగతా అన్నింటిలో కొంచెం కాంప్రమైజ్ ఉంటాయి. ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ చూద్దాం. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. వీళ్ళు ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకొచ్చారు కాబట్టి వెయిట్ ని మేనేజ్ చేయగలిగారు.
ఇక్కడ కానీ మెటల్ తీసుకొచ్చారు అనుకోండి చాలా వెయిట్ వచ్చి ఉంటుంది మొబైల్, ఇంత లావు వచ్చి ఉంటుంది, అందులో బాగా వెయిట్ వచ్చి ఉంటుంది. దానికోసమే ప్లాస్టిక్ మెటీరియల్ యూస్ చేసి 219 grams కి సెట్ చేశారు వీళ్ళు. ఫ్రంట్ కార్నింగ్ గోరిల్లా 7i ప్రొటెక్షన్ ఉంటుంది, IP66 + 68 69 రేటింగ్ ఉంటుంది. మీకు ప్యూర్ వాటర్ లో సర్వే అవుతుంది, ప్రాబ్లం ఏ ఉండదు. బ్యాక్ సైడ్ అంతా మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే పెద్దగా అనిపించట్లేదు, ఉన్నాయి కానీ ఎక్కువ కనబడట్లేదు. మీరు ఒక సైడ్ కి పెట్టి చూసారనుకోండి లైట్ గా కనబడుతున్నాయి తప్ప ఎక్కువ ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇన్ హ్యాండ్ ఫీల్డ్ అయితే కొంచెం బరువుగానే అనిపిస్తుంది. 219 grams ఉంది కదా, సో ఆ బరువు అయితే మీరు ఫీల్ అవుతారు చేతిలో. ఈ మొబైల్ మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర ఉండేది ట్రాన్స్ సిల్వర్ కలర్, ఇంకోటి ట్రాన్స్ ఆరెంజ్ అని ఉంటది, అంటే ట్రాన్స్ బ్లూ అని ఉంటది. మొత్తం అన్ని వైబ్రెంట్ కలర్స్. మీకు ఏ కలర్ నచ్చితే అది తీసుకోండి. అంటే డిజైన్ విషయంలో ఈ మొబైల్ పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్ ఉంటది, Type-C పోర్ట్ ఉంటది, మైక్రోఫోన్, అలానే సిమ్ ట్రే తో వస్తుంది. డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు మీరు. టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటది, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్. ఇది టోటల్ ఓవర్ వ్యూ. నెక్స్ట్ డిస్ప్లే, ఇది క్వాడ్ కర్వ్ తో వస్తుంది. 4 sides కర్వ్ ఉంటుంది. 6.67 inch 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే. 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే. కానీ మీకు నార్మల్ గా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఏవో కొన్ని అప్లికేషన్స్ 144 Hz ఉంటాయి. చాలా పెద్ద డిస్ప్లే, పొడుగ్గా ఉంటుంది. 10-bit ప్యానల్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మీరు HDR వీడియోస్ అన్ని చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా. వీడియోస్ చూడడానికి చాలా బాగున్నాయి, మంచిగా కాంట్రాస్ట్ గా, కలర్స్, సాచురేషన్ లెవెల్ అన్ని బాగున్నాయి. అండ్ ఆల్సో డీప్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. పెద్ద డిస్ప్లే కాబట్టి మీరు వీడియోస్ చూడడానికి చాలా బాగుంటది. అండ్ ఇంకా దీంట్లో హైపర్ విజన్ చిప్ కూడా ఒకటి ఉంది. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లో కిందకి స్క్రోల్ చేస్తే హైపర్ విజన్ చిప్ కు సంబంధించినవి 3 కనపడతాయి. ఇవన్నీ డిస్ప్లే కి యూజ్ అవుతాయి. ఒకటి ఏ హైపర్ క్లారిటీ, ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మీరు లో క్వాలిటీ వీడియోస్ చూస్తున్నా వాటన్నిటికీ క్లారిటీ పెంచుతుంది. నెక్స్ట్ ఏ ఆల్వేస్ ఆన్ HDR, ఇది ఆన్ చేసుకుంటే నార్మల్ వీడియోస్ కూడా HDR ఫీలింగ్ వస్తుంది, మీకు బూస్ట్ చేస్తుంది ఇది HDR వీడియో లాగా. నెక్స్ట్ ఇది ఏ హైపర్ మోషన్, దీన్ని ఆన్ చేసుకుంటే మీకు ఎక్కడైనా లాగీ వీడియోస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి కొంచెం మోషన్ ఫ్రీగా చేస్తాయి, యానిమేషన్స్ అన్ని ఫ్లూయిడ్ గా ఉంచుతుంది. అలా యూజ్ అవుతాయి ఇవి డిస్ప్లేలో. ఇంకా ఈ మొబైల్ 6500 nits పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. 1800 nits HBM ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది, మీకు ఎక్కడ ప్రాబ్లం అనిపించదు సన్లైట్ లో. అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్, కానీ ఒకటే చాలా కింద ఇచ్చారు ఫింగర్ ప్రింట్. ఈ మొబైల్ సౌండ్ విషయానికి వస్తే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది మొబైల్. దీనిలో డాల్బీ అట్మాస్ ఇలాంటివి అయితే లేవు. ఓ రియాలిటీ అని చెప్పి వీళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సౌండ్ ఒకసారి మీరే వినండి. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే 9 5G బ్యాండ్స్ తో వస్తుంది. Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ తో వస్తుంది. దీనిలో NFC అయితే లేదు. IR బ్లాస్టర్ ఉంటుంది. USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. అలానే ప్రాసెసర్ Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ యూస్ చేశారు. బేస్ వేరియంట్ 8 + 128GB తో వస్తుంది. ఇంకా 8 + 256GB వేరియంట్ ఉంది. అండ్ హై ఎండ్ వేరియంట్ 12 + 256GB వేరియంట్ కూడా ఉంది. LPDDR4X ర్యామ్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ అనేది 15,000 నుంచి 20,000 లో ఉండే ప్రాసెసర్. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్, బడ్జెట్ ప్రాసెసర్. మీరు హెవీ గేమ్స్ ఇలాంటివి అయితే ఆడుకోలేరు. ఏదో నార్మల్ క్యాజువల్ గేమింగ్ ఎప్పుడో ఒకసారి. మెయిన్ గా ఈ మొబైల్ గేమింగ్ కోసం కాదు, ఎవరైతే ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తారో, అంటే ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఇలాంటి వాళ్ళకి రోజంతా పని ఉంటుంది కదా, వాళ్ళు ఎండలో వర్క్ చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి బ్యాటరీ ఎక్కువ కావాలి, ఇలాంటి వాళ్ళకి సూట్ అయ్యేది. నేను కూర్చొని గేమ్స్ ఆడతాను అనే వాళ్ళకి ఈ మొబైల్ సూట్ కాదు. మీకు అక్కడ వేరే మొబైల్స్ దొరుకుతాయి. ఓన్లీ హెవీ గేమింగ్ కి సెట్ కాదు, క్యాజువల్ గేమింగ్ అయితే ఓకే. అండ్ నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మంచి క్యాపబుల్ ప్రాసెసర్, బడ్జెట్ ప్రాసెసర్. మీరు నార్మల్ యూస్ కి ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాం మేము అన్న వాళ్ళకి BGMI 90 FPS లో సపోర్ట్ చేస్తుంది. మీరు కాసేపు గేమ్ ఆడుకోవచ్చు. ఎక్కువసేపు ఆడితే మీరు ల్యాగ్స్ ఇలాంటివి నోటీస్ చేస్తారు, ఫ్రేమ్ డ్రాప్స్ అవడం అవి. ఇంకా ఫ్రీ ఫైర్ వచ్చేటప్పటికి మ్యాక్స్ అండ్ 120 FPS సపోర్ట్ ఉంది. 120 FPS లో ఫ్రీ ఫైర్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX882 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ వచ్చేటప్పటికి జస్ట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మీరు నార్మల్ ఫోటోస్ ని 1x అండ్ 2x లో తీసుకోవచ్చు. ఈ 1x ఫోటోస్ పర్లేదు, బాగా వస్తున్నాయి. ఈ మొబైల్ మెయిన్ కాన్సన్ట్రేషన్ కెమెరాస్ కూడా కాదు, అది కూడా వీళ్ళకి సెకండరీ. అంటే కెమెరాస్ పర్లేదు, ఫోటోస్ అయితే బాగా వస్తున్నాయి. మీరు నార్మల్ గా ఫోటోస్ తీసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీకు కనిపిస్తున్న ఫోటోస్ అన్ని దీంట్లో తీసినట్టు 1x 2x ఫోటోస్. ఇవి పోర్ట్రేట్ కూడా మీరు 1x 2x లో తీసుకోవచ్చు. ఇవి పోర్ట్రేట్ ఫోటోస్ 1x లో తీసినట్టు, మంచిగా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, ఎక్కువ స్మూత్ చేస్తుంది అంతే. అండ్ 2x ఫోటోస్ ఇవి కూడా బాగా వస్తున్నాయి, కలర్స్ అన్ని బాగున్నాయి, ఎక్కువ డీటెయిల్స్ అయితే ఉండట్లేదు. ఇంకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో తీసిన ఫోటోస్ ఇవి. ఇప్పుడే ఒక ఫోటో తీసుకుంటా మీకు చూపించడానికి. ఇది ఇప్పుడు తీసిన ఫోటో, ఫేస్ ని అయితే స్మూత్ చేస్తుంది. ఇది పోర్ట్రేట్ ఫోటో కాబట్టి వెనక బ్లర్ అదంతా పర్లేదు, బాగా వచ్చింది. కానీ హెయిర్ దగ్గర మిస్ అవుతుంది చూడండి, హెయిర్ ని కూడా కొంచెం లైట్ గా బ్లర్ చేస్తుంది జూమ్ చేస్తే. మిగతా అంతా బాగున్నాయి. ఇలా మీ సెల్ఫీ ఫోటోస్ కూడా 16 మెగాపిక్సెల్ ఏదైతే చేస్తుందో అంతవరకే ఉంటాయి. అండ్ వీడియోస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ 4K 30 FPS లో తీసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా నేను తీస్తున్నాను 4K 30 FPS లో. మంద ఇలా ఎట్టుందో చూడండి, డ్యూటీకి వెళ్తున్నాను కొత్తడు ఓనర్ వస్తే. మామూలుగా మీకు ఎలా పడుతుందో చూడండి, వాయిస్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ బాగున్నాయా. కొంచెం ఎండ నాకు పడుతుంది, ఇటు మీకు కరెక్ట్గా లేదో చెక్ చేసుకోండి. ఇంకా పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. 1080p 30 FPS లో తీసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇది బ్యాక్ కెమెరా యూస్ చేసి పోర్ట్రేట్ వీడియో. బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎలా ఉందో చూడండి, నేను చెయ్యి ఒప్పుతాను
ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుందో ఉందో చూడండి. నా వాయిస్ కూడా డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఇది పోర్ట్రేట్ వీడియో ఫ్రంట్ కెమెరా నుంచి. ఇది కూడా 1080p 30 FPS వరకే ఉంది. నేను ఇలా జరుగుతూ ఉంటాను, చూడండి ఎలా వస్తుందో. సన్లైట్ ఇప్పుడు ఎదురుగా పడుతుంది. ఓవరాల్గా కెమెరాస్ అయితే యావరేజ్గా ఉన్నాయనే చెప్తాను. మెయిన్ కాన్సన్ట్రేషన్ బ్యాటరీ మొబైల్ కాబట్టి కెమెరాస్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు. మరీ తీసేయని అవసరం లేదు, మీరు యూజ్ చేసుకోవచ్చు, మంచిగానే ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్లీ సాఫ్ట్వేర్. ఈ మొబైల్ Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్తో వస్తుంది. అండ్ Realme UI 7.0 సపోర్ట్ ఉంటుంది. 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. బ్లోట్వేర్ అయితే మీరు ఇన్స్టాల్ చేయగానే బ్లోట్వేర్ అయితే డౌన్లోడ్ అవుతుంది, మీరు అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకా యాప్ లాక్ ఉంటుంది, యాప్ ని హైడ్ చేసుకోవచ్చు. క్లోన్ యాప్స్ ఉంటుంది, ఒకటే యాప్ మీరు రెండుగా యూజ్ చేసుకోవచ్చు. కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతలకి అయితే వినిపించదు. ఇంకా ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే నెక్స్ట్ ఏ ఉంటుంది, దాని మీద కానీ క్లిక్ చేశారనుకోండి ఇక్కడే అన్ని ఏ ఫీచర్స్ కనబడతాయి. ఇది టోటల్ గా ఈ మొబైల్ గురించి. Realme P4 పవర్. ప్రజెంట్ ప్రైస్ అయితే నాకు తెలీదు. ఈ Realme P సిరీస్ అంటేనే కొంచెం అగ్రెసివ్ గా తీసుకొస్తారు, ప్రైస్ కొంచెం తక్కువలో తీసుకోవడానికి ట్రై చేస్తారు. నేను అనుకోవడం 25,000 నుంచి 30,000 అనుకుంటున్నా. ఈ మధ్యలో ఎక్కడ వచ్చినా కానీ ఈ 25,000 నుంచి 30,000 లో మీరు ఒక బ్యాటరీ మొబైల్ కోసం చూస్తుంటే ఖచ్చితంగా ఈ మొబైల్ తీసుకోవచ్చు. మేము హెవీ యూస్ చేయం, నార్మల్ యూస్ కే. నేను ఎగ్జాంపుల్ గా డెలివరీ బాయ్స్ ఇలాంటి వాళ్ళకి చెప్తాను, మీకు బాగా సూట్ అయ్యే మొబైల్ ఇది. బ్యాటరీ గురించి నేను ఎక్కువ వరీ అవ్వకుండా ఉండాలి, నేను పవర్ బ్యాంక్ ఇలాంటివి క్యారీ చేయలేను, అలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుద్ది మొబైల్. 25,000 నుంచి 30,000 లోపల వస్తే మీరు బ్యాటరీ కాన్సన్ట్రేట్ గా మొబైల్ చూస్తుంటే ఖచ్చితంగా మీకు సూట్ అవుతుంది. ఆ 30,000 కన్నా ఎక్కువ పెట్టారనుకోండి ఒకవేళ ప్రైస్ వీళ్ళు, అక్కడ మీరు కన్సిడర్ చేయని అవసరం లేదు, నేనే చెప్తున్నాను. నాకు ప్రైస్ ఇప్పటికీ తెలియదు. ఈ మొబైల్ పోస్ట్ చేసే టైంకి నాకు ప్రైస్ డీటెయిల్స్ తెలిస్తే నేను డిస్క్రిప్షన్ లో అప్డేట్ చేస్తాను, ఒకసారి చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నా సైడ్ నుంచి బెస్ట్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నా 100% నేను ట్రై చేస్తాను. మీరు జస్ట్ వీడియోని లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో హైప్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మీ వల్ల రీచ్ అయితే ఇంకా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా కష్టాన్ని మీరు గుర్తిస్తారనుకుంటున్నాం. ఇలానే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం, మీరు సపోర్ట్ చేస్తా ఉండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం. అంటిల్ దెన్